వశీకరణ అసలు ఒక మనిషిని వశం చేసుకోవడము నిజంగా దీనిపైన చాలా వరకు కూడా కేసులు కూడా అయ్యాయి. అసలు వశీకరణ అనేది చేయకూడదు, వశీకరణ అనేది ఒక ప్రయోగం లాంటిది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఎలాంటి వాళ్ళకు మీరు వశీకరణ చేస్తారు? నువ్వు అన్నది వాస్తవం. చాలా ఎందుకంటే ఇలాంటి పనులు చేయకూడదు. నన్ను కూడా ఎంతో మంది అడుగుతారు ఫోన్ చేసి, గురుగారు ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడతలేదు, వాళ్ళ అమ్మా నాన్న మాట వింటుంది, ఆ అమ్మాయి నాకు కావాలి, నీ డబ్బులు కావాలి, ఎంత అంటే అంత ఇస్తా, నాకు అమ్మాయిని వసూలు చేయండి అని అంటారు. నేను అలాంటి తప్పుడు పని చేయను. ఇప్పుడు నా వీడియోలో ప్రతి వీడియోలో ఇదే చెప్తాను. నేను ఎంత డబ్బులు ఇచ్చినా కూడా అది చాలా తప్పు. ఎందుకంటే మనం అమ్మాయి మీద ఇష్టపడ్డప్పుడు ఆ అమ్మాయి కూడా ఇష్టపడాలి, అంతే కదా, అమ్మాయి కూడా ఇష్టం ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కనీ పెంచిన తల్లిదండ్రులు ఎంత ఉంటది, కూతురు మంచిగా మనకు నచ్చిన కుర్రోని చేసుకోవాలి, మన కళ్ళ ముందు మంచిగా బతకాలి అన్న ఒక ఆశలు ఎన్నో ఉంటాయి వాళ్ళకి. నువ్వు ఇయ్యాలో వచ్చి నాకు అమ్మాయి కావాలి, నా అమ్మాయి నన్ను చూడట్లేదు, సరిగ్గా మాట్లాడుతలేదు, నన్ను దూరం పెడుతుంది, నాకు అమ్మాయికి నువ్వు వశీకరణ చేయమంటే అది ఎంత తప్పది. అలాంటి పని చేయకూడదు. చెయ్యను కూడా నేను. చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, డబ్బుగా ఆశపడి చేసేవాళ్ళు ఉంటారు, అది చాలా తప్పది. అలాంటి చేయను. కానీ వశీకరణ చేస్తా. దేనికి చేస్తానంటే మనకి వ్యాపారం గురించి కానీ, మన భార్య. వశీకరణ అంటే జస్ట్ ఊరికే ఏదో ఒకరిని వశం చేసుకోవడము, ఒకరి నాశనం అదే కాదు, అంటే దాన్ని మంచిగా కూడా చేయొచ్చు. ఓకే, ఎట్లాంటి చేస్తా? అయితే నువ్వు అన్నది మాటలో చాలా మంది అదే అడుగుతారు ఇప్పుడు ఎక్కువ శాతం. ఎందుకంటే గురుగారు నాకు వశీకరణ కావాలి. దేనికి వశీకరణ నేను అడుగుతా. అది వశీకరణ అంటే దేనికి కాదు, అమ్మాయిని వశపరుచుకోవాలి, ఆఫీసులో పనిచేస్తుంది, ఆమె నాకు కావాలి. నీకు పెళ్ళయిందా? అయింది. ఆమె పెళ్ళయిందా? ఏం పని? ఆమె పెళ్ళయింది, భర్త ఉన్నాడు, నీ లెక్కనే కదా, అంతే కదా. ఇప్పుడు అలాగే నీ ఇంట్లో జరిగితే నువ్వు ఎంత బాధపడతావు? మాట మన భార్య కూడా పవిత్రంగా ఉండాలి, మనం బాగుండాలి, మనం కోరుకుంటాం కదా. అట్లా కానీ ఆమె భర్త కూడా అలా కోరుకుంటాడుగా. ఒకవేళ ఆమెలో దురాశలు వచ్చినప్పుడు నీ దగ్గరికి వచ్చి ఆ మాట అన్నప్పుడు నువ్వు ఖండించాలా. అమ్మ ఇది తప్పు తల్లి, మంచిది కాదు, ఈ విధానం మంచిది కాదు, ఇట్లా ఉండకూడదమ్మా అని చెప్పినప్పుడే మనకు ఆ దేవుడు మనకు మంచి చేస్తాడు. అంతేగాని ఇలాంటి పనులు చేయొద్దు. మరి వశీకరణ మీరు దేనికి చేస్తారు గురుజీ? నేను చేసేది వచ్చి వశీకరణ నేను చేస్తా దేనికంటే ఆరోగ్యం గురించి, డబ్బులు కలిసి వస్తానికి. మనకి సంపాదించిన డబ్బులు మిగలదు. చాలా మంది కష్టపడతారు, సంపాదిస్తారు, భార్య సంపాదిస్తుంది, పిల్లలు సంపాదిస్తారు, అందరూ సంపాదిస్తారు. నెల వస్తే కల్లా ఒక 30-40 సంపాదించేంత కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. కానీ లాస్ట్కి వస్తే ఒక రూపాయి కూడా మిగలదు వాళ్ళకి. ఎటు పోయి అటే పోతుంటది, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. గురువుగారు ఇన్ని సంవత్సరాల అయితే కష్టపడుతున్నాం, కనీసం పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాం, ఒక ఇల్లు కట్టుకోవడం ఆశ మాకు, అది మాకు ఇంకా నెరవేరలే. ఇంత సంపాదించినా కూడా అసలు ఏం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేదు స్వామి, ఇలా ఉంది మా పరిస్థితి, మా ఆశలు నిరాశ అయిపోతున్నాయి, ఏం చేయలేకపోతున్నాం ఎట్లా అన్నప్పుడు అలాంటి వాటి చేస్తాం మేము వశీకరణ. ఎందుకంటే వాళ్ళకి లక్ష్మి కలిసి వచ్చేట్టుగా లక్ష్మీ వశీకరణ అంటారు దాన్ని. దాన్ని లక్ష్మీ వశీకరణ అంటారు. ఆ లక్ష్మీ వశీకరణ చేసినప్పుడు వాళ్ళకి వ్యాపారవేత్తలు కానీ, చేసే పనులు కానీ 500 సంపాదించినా కూడా 300 పోయినా 200 మిగులుతాయి వాళ్ళకి. తెలిసిందా? సంపాదించిన అందరూ లక్ష్మి సంపాదించే వాళ్ళు ఉండరు కదా స్వామి, చిన్న చిన్న కష్టపడే వాళ్ళు ఉంటారు, రోజుకి 500 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మిగలాలి కదా. దానికి సంపాదించిన తినేదానికి సరిపోతే వాళ్ళు బతికేది ఎట్లా? ఇప్పుడున్న రేట్లు ఎట్లున్నాయి, చిన్న వస్తువు కొనాలన్నా కూడా 1000 రూపాయలు జోడు పెట్టి కూడా సరిపోవట్లేదు. మరి వాళ్ళ సంపాదన అంతా 1000 రూపాయలు ఉంటాయి. ఆ 1000 రూపాయలు దీనికే పోతే మరి పిల్లలు స్కూల్ ఫీజు ఏం కడతారు? భార్యకి ఒళ్ళు బాగలేకపోయినా, ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినా చేయలేరు కదా. దానివల్ల అలాంటి వాళ్ళకి చేసేదానికి ఉంటుంది. అలాంటి వశీకరణ చేస్తా. ఓకే, అంటే మీరు వశీకరణ చేసిన తర్వాత వ్యాపార సంస్థలు అభివృద్ధిలోకి వచ్చినట్టు ఎంతో మందికి మన చెక్క పని చేసేవాళ్ళు కానీ, తర్వాత మన బిజినెస్ పరంగా ఎన్నో రకాలు చేసేవాళ్ళు. బిజినెస్ పెద్ద పెద్ద వ్యాపారాలే కాదు, ఎవరికైనా అందరికి అర్థంలో ఉండరు కదా. ఇప్పుడు మన ప్రపంచంలో ఎంతో మంది వ్యాపారాలు చేసి డౌన్ అయిపోతున్నారు. ధైర్యం సరిపోవట్లే వాళ్ళకి. ఇప్పుడు 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చి చిన్న చిన్న వాళ్ళు లోన్ తెచ్చుకొని పెట్టుకొని నడుపుతారు. ఒక 2 నెలలు 3 నెలలు నడపంగానే బాడీకి రాదు, ఆ బాడీ డబ్బులు కూడా రావు. రెంట్లు ఎట్టున్నాయి, చిన్న షాప్ తీసుకున్నా 10,000, 9,000, 8,000 కట్టాలా. ఆ నెల మీద సంపాదించే ఆదాయం ఆ రెంట్కే సరిపోదు వాళ్ళకి. అప్పుడు ఎక్కడి నుంచి పోతారు వాళ్ళు? అట్లా బాధపడే వాళ్ళకి వ్యాపారానికి మంచిగా ఉండేట్టుగా నేను చేస్తాను. యంత్రాలు ఉంటాయి, వశీకరణాలు ఉంటాయి, జనాకర్షణ యంత్రం, ధనాకర్షణ యంత్రం, నరకోశ యంత్రం, కొన్ని యంత్రాలు చేస్తా, కొన్ని పూజలు కూడా చేసి వాళ్ళ అభివృద్ధి చెందేట్టుగా చేస్తా. ఆ వశీకరణ యంత్రం కావచ్చు, జనాకర్షణ యంత్రం కావచ్చు, అది ఉన్నప్పుడు వాళ్ళకి ఆ వైబ్రేషన్ తెలుస్తుందా? అంటే అది సరే గురువు గారు చెప్పారని చెప్పి మేము పెట్టుకున్నాము, తర్వాత అది ఎన్ని రోజులలో వాళ్ళకి ఆ పవర్ తెలుస్తుంది? మనం చేస్తాం కదా పూజలు, యంత్రం పెట్టుకోవాలని పని జరగదు. దానికి చేసే ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు మీరు కూడా చేయాలా, మేము చెబుతాం. ఆ నియమాలు మీరు చేయాలి. దానికి సంబంధించిన పూజలు ఉంటాయి కొన్ని. ఆ పూజలు 9 రోజులు
10 రోజులు, ఓకే, 15 ఓకే. రోజులు, లేదా 3 అమావాస్యలు, ఆహా. 2 అమావాస్యలు ఉంటాయి. పెట్టుకోగానే కాదు, అదేలేండి. ఎంత ఇచ్చావు గురువు గారు ఇచ్చారు, ఎంత తగిలించుకున్నా ఆ. ఏమి లేదంటే ఇప్పుడు ప్రయోజనం బయట ఉండదు. మార్కెట్ లో కూడా దొరుకుతా ఉంటాయి ఉమ్. నరదిష్టి యంత్రాలు, వశీకరణ యంత్రాలు, అవును. జనాకర్షణ యంత్రాలు అమ్ముతారు. రేకులలో ఉంటాయి. ఉంటాయి. అవి తీసుకునేదానికి బయట మీరిచ్చేదానికి తేడా ఏంది? అయితే షాపులో కొనుక్కునేదానికి ఏం ఉండదు. ఆ, వాళ్ళు ప్రింట్ ఇస్తారు, ఆ, మనకి ఇస్తారు, ఓకే. మనం పెట్టుకున్నాం. ఆహా. కాబట్టి ఉదిబత్తి పెట్టుస్తాం, పొగ చేసుకుంటాం, సాంప్రదాయం చేస్తాం. ఆ. దానికి పవర్ ఉండదు కదా. ఓకే, ఓకే. పవర్ లేని అంతరం ఎందుకు? ఆ, ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఉమ్, గుళ్ళో ఉన్నాడు దేవుడు. ఓకే. మనం కొంతమంది నమ్మని వాళ్ళు మనం ఎందుకు పోతున్నాం గుడికి? అదే. అంత దూరం ఎందుకు పోతున్నాం? ఇప్పుడు కాశీ పోతున్నాం, అవును. అంత దూరం పోతున్నాం, అక్కడ రామేశ్వరం power, ఆ పోతున్నాం. శక్తి ఉంది కాబట్టి. అక్కడ శక్తి ఉంది కాబట్టే పోతున్నాం. ఉమ్, అంతేగాని ఆ దేవుడు బొమ్మ పెట్టుకుని మన ఇంట్లో దాన్ని పెట్టుకుంటే మనకు వస్తుందా? లేదు. రాదు కదా. అట్లక్కనే యంత్రాలు బయట ఉంటాయి, చాలా ఉంటాయి. ఉమ్. అన్నిటికీ పవర్ ఉండదు. ఆ ఓకే. పవర్ మనం చేయాలా, ఆహా. మనకి బాగా కలిసి అంటే వచ్చేట్టుగా. మీరు మంత్ర జపం లాగా మంత్ర సాధన లాగా చేసి దాంట్లో అవును. ఇది వేస్తారా? కొన్ని ఓకే, ఆ కొన్ని power వశీకరణాలు ఉంటాయి కదా. ఆహా. ఇప్పుడు ఉంటాయి, ఉమ్, అవి మనం చేసినప్పుడే ఆ ఓకే. యంత్రం పవర్ చూపిస్తుంది. ఓకే, ఓకే. అది 10 రోజులకి, 1 రోజుకి, 2 రోజులకి తెలియదు. ఆహా. నాకు నా అంచనా ప్రకారంగా 2 అమావాస్యలు, ఓ, ఒక పౌర్ణమి, ఒక అమావాస, ఆ. వాళ్ళ ప్రాబ్లాన్ని బట్టి 1 నెల 2 నెలలు ఆ, టైం తెలుస్తుంది. టైం పడుతుంది. ఓకే. వాళ్ళు ఎమ్మటి రోజు- అయిపోద్ది రోజు అన్నమా? పూజ చేయాలన్నా దానికి యంత్రానికి ఒక వారానికి ఒకసారి, ఒక వారానికి వారానికి ఒకసారైనా ఒకసారి చేయాలి. సాంప్రదాయం ఇచ్చాం. ఆ. మనం ఇంట్లో దేవుడు దండం పెట్టుకున్నట్టుగా ఆహా. దండం పెట్టుకోవచ్చు మనం. ఓకే. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఉమ్. నాలక్క చెప్పరు. గురుజీ. కొంతమంది ఏం చెప్తారంటే 11 రోజుల్లోనే వశీకరణ చేసేస్తా, ఆ. కోరుకున్న అమ్మాయిని పిలిపిస్తా. అవును, అక్కడ ఉంటాయి కదా మీ వీడియోల కింద కూడా అదే వేస్తా మా ఐడియాల కింద చెప్తున్నా. నా ఐడియాల కిందనే 11 రోజులలో నువ్వు అనుకున్న అమ్మాయి వస్తది, నువ్వు కోరుకున్న వ్యక్తి నీతో కలుపుతా, కాకపోతే తిప్పి నీకు డబ్బులు పంపిస్తా. ఆ. నా నెంబర్కి ఫోన్ చేయండి, మీరు ఎక్కడెక్కడికో పోయి మీరు ఇబ్బంది పడి ఉంటారు, అలాంటి వాళ్ళు నాకు చేయండి, నేను 11 నా ఐడియాల మీద పెడుతున్నారు. అప్పుడు కొంతమంది నాకు పోచి జరుగుతారు, గురువు గారు నీ వాయిస్ లెక్క లేదండి, ఆ. 11 రోజులు కలుపుతా, 5,000 10,000 అడుగుతారు, ఏంటి అంటే అని అడుగుతారు. ఆ. చాలా బాధ వేస్తున్నా. అదేలేండి. ఎందుకంటే 11 రోజుల్లో ఎవరన్నా చేయగలుగుతారా? అదేలేండి. అది అయ్యే పనేనా? ఉమ్. నమ్మాలి కదా వాళ్ళు కూడా. అవును. ఇప్పుడు చెప్పినంత మాత్రంలో ప్రతి ఒక్కరు నమ్మకూడదు, మనం అవును. కూడా ఆలోచించాలి. మొత్తానికి మీ పేరుని మీ వీడియోని బాగానే వాడుకుంటా ఉన్నారు. ఎక్కువ శాతం జరుగుతుంది. నేను కూడా చెప్పేది ఒకటే, మనం ప్రతిసారి ఎందుకు చెప్తున్నాం అంటే చాలా మంది మోసపోయారు పాపం. ఇప్పుడు చాలా మంది. ఏంటంటే కింద గురువు గారి నెంబరు అనేది ఇప్పుడు ఈ వీడియో కింద ఉన్నది మీ నోట్ నుంచి చెప్పండి. ఏ చెప్తా నెంబరు? చెప్తా. అయితే ఆ. మీరు అడిగే మాట వాస్తవం. ఎక్కువ శాతం ఛానల్కి బాగుండాలి, అవును, మనకి మంచి పేరు రావాలి. అంతే కదా. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళు ఎవరు, చెడ్డ వాళ్ళు ఎవరు కూడా అర్థం చేసుకోలేంత అంతే, పరిస్థితి అంతే. అయిపోతుంది. ఆ. నాకు అదే బాధ. Yes, వీళ్ళు yes. ఎవరన్నా ఒక్కలైతే మనం పట్టుకోగలుగుతాం, మాట్లాడగలుగుతాం. వీడియోలో వాట్సాప్ వీడియో కాల్ చేసేసి గురువు గారు కనపడితేనే మీరు ఫోన్ పే ద్వారా అమౌంట్ పంపించండి. అంతేగాని ఏదో నెంబర్ కనపడింది ఇంకా గురువు గారే మాట్లాడుతున్నారని చెప్పేసి మాత్రం నెంబర్ పంపించద్దు. ఎందుకంటే అది గురువు గారికి కానీ ఛానల్ వాళ్ళకి కానీ ఎలాంటి సంబంధం ఉండదు. సో మేము వీడియోలో గురువు గారిని చూసిన తర్వాతనే నెంబర్ అమౌంట్ పంపిస్తామండి అని చెప్పేసి చెప్పండి. అయితే ఇంకోటి గురుజీ, నేను ఒక చిన్న విషయం చెప్పండి గురూజీ. మీరు అడిగారు కదా, ఎక్కువ శాతం నేను కూడా ఉమ్. ప్రజలకి చెప్పేది ఒకటే, అందరికి నమస్కారం పెట్టి చెప్తున్నా. ఏది ఉన్నా మీరు టీవీలో చూసినంత మాత్రంలో, ఛానల్లో చూసినంత మాత్రంలో ఏనే అనుకోని మీరు డబ్బులు పంపించి మీరు బాధపడి మీరు మోసపోవద్దు. ఏదున్నా కూడా నన్ను చూడండి, డైరెక్ట్ గా వీడియో కాల్ చేసి నన్ను చూసి మీరు ₹1 పంపించాలన్నా కూడా మీరు సంతోషం, మీరు ఎంత పంపించాలనుకున్నా కూడా నన్ను చూసిన తర్వాతనే పంపించండి తప్ప వేరే వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు పంపించి మోసపోయి మీరు ఇబ్బంది పడొద్దు. అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నా.